నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. ఇది మల్టీస్టాడా 1100cc V4 ఇంజన్. ఇది మనకి దీంట్లో డిఫరెంట్ రైడింగ్ మోడ్స్ వస్తాయి. అంటే పవర్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఏ అడ్వెంచర్ వెహికల్కి ఇంత పర్ఫార్మెన్స్ ఉండదు. 170 హార్స్ పవర్ అంటే మోర్ దెన్ 250 km/h వెళ్ళగలదు. సో ఎంత మైలేజ్ ఉండదు? సో 15 to 18 వస్తుంది. ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఈ ఇంజన్ బైక్ అయితే. నాకు ఈ బైక్ని చూసినప్పుడు ఒక పదం వస్తుంది అనమాట నోట్లో, రాయల్, రీగల్, పోస్చర్. ఇటాలియన్ డిజైన్ అంటే దానికి ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఫెరారీస్, ల్యాంబోర్గిని. లైఫ్లో ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఒక స్పెషల్ మోటార్ సైకిల్ కావాలి అంటే అది ఇటాలియన్ మోటార్ సైకిల్. ఇటాలియన్లో డియావెల్ అంటే డెవిల్ అనమాట. అజిత్ గారు ఆరంభం అనే సినిమా అనుకుంటా, అందులో నడుపుతారు. అది చూసాక ఏంది దీని షేప్ ఏంటి బైక్ లాగా వేరేలా ఉంది, వెరీ మోడర్న్ డిజైన్ అనిపిస్తుంది. బిగ్ బైక్స్తో ప్రాబ్లం కూడా ఎక్కువ మందికి ఇంజిన్ దగ్గర కాలు కాలుతున్నాయి, బాబు వేడి వస్తుందనే కదా. రైడింగ్ గేర్ వేసుకుంటే అసలు హీట్ ఎందుకు వస్తుంది? ద యాక్చువల్ స్క్రాంబ్లర్ అని చెప్పొచ్చు అనుకుంటా కదా. స్క్రాంబ్లర్ ట్రెండ్ స్టార్ట్ చేసిందే డుకాటి ఈ బైక్తో. డుకాటి బైక్స్ అనగానే ఒక వర్డ్లో తెలుగు ఆడియన్స్కి చెప్పాలి అంటే ప్యాషన్ అండ్ థ్రిల్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు iDream మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఒక ఫేమస్ యూట్యూబర్. బట్ బిఫోర్ యూట్యూబర్ ఆయన ఒక బిజినెస్ మ్యాన్, అక్కడి నుంచి యూట్యూబర్గా, ఆ తర్వాత ఒక సీఈఓగా. ఈ జర్నీ ఎవరిది, ఇక్కడ మనం ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాము, ఎవరితో ఇంటర్వ్యూ అనేది ఈరోజు మీరు వెంటనే ఈ ఎపిసోడ్లోకి వచ్చి తెలుసుకోండి. సో నమస్కారం సార్. నమస్తే. అండ్ హాయ్. హాయ్, బాగున్నారా? యా, ఐమ్ ఫైన్. మీరు? ఆల్ గుడ్. సో ఐ గురు క్రేజీ, ఈ నేమ్ ఏంటి, కాస్త డీకోడ్ చేస్తారు? అంటే నా పేరు గురుచరణ్. గురుచరణ్ వాళ్ళకి. సో నేను యూఎస్లో ఉన్నప్పుడు, కెనడాలో ఉన్నప్పుడు ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు 2015లో అట్లా ఏదో ఒక పేరు పెట్టాలి. ఏంటి అంటే సరే గురువు ఉండాలి, సరే కొంచెం క్రేజీగా డిఫరెంట్గా చేద్దామని అట్లా స్టార్ట్ అయింది. సరే ఇంకా అది క్యాచీగా అట్లా కంటిన్యూ అయిపోతుంది. పేరు మార్చండి లేదా ఇంకో పేరు పెట్టండి, అది ఇదని వచ్చినాయి. కానీ ఒకసారి స్టార్ట్ అయ్యాక బాగున్నా బాగోపోయినా యూ హ్యావ్ టు కంటిన్యూ. సో యువర్ నేమ్ గురుచరణ్ కొడాలి. సో డుకాటి సిఇఓ, ఇది ఎలా జరిగింది అంటే యూట్యూబర్గా మీరు చాలామందికి తెలుసు, బిఫోర్ దట్ బిజినెస్ చేస్తారని చాలామందికి తెలుసు. ఆఫ్టర్ దట్ యూ గోన్ టు యూఎస్ అండ్ యూ కేమ్ బ్యాక్ టు ఇండియా అగైన్. సడన్గా చూస్తే డుకాటిలో సిఇఓ. అంటే డుకాటి మీద మీకున్న ఇష్టం ఎలా ఏర్పడింది, ఇక్కడ సిఇఓ వరకు వచ్చే జర్నీ ఎలా జరిగింది? ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ. కానీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే యాజ్ ఎ యూట్యూబర్ నాకు కొంచెం మోటార్ సైకిల్స్ అంటే చాలా ప్యాషన్ ఉండేది. చాలా ట్రావెల్స్, టూర్స్ చేశాము. డుకాటితో ఒక స్పెషల్ బాండ్ కనెక్ట్ ఉంది. అది ఒక రైడ్తో స్టార్ట్ అయింది. నా వెహికల్స్ పర్చేస్ చేసినప్పుడు దాని మీద కాంటెంట్ చేసేవాడిని. అది చూసి డుకాటి ఇండియా వాళ్ళకి నచ్చింది, వాళ్ళతో అలా రిలేషన్షిప్ బిల్డ్ అయింది. ఇక్కడ ఆపర్చునిటీ ఒకటి ఉంది అని తెలుసుకున్నప్పుడు ఆఫర్ చేశారు. నేను ఆ టైంలో యూట్యూబ్లో కొంచెం వీడియోస్ తక్కువ చేస్తున్నా. నెక్స్ట్ ఎట్లా చేద్దాము, ఏంటి లైఫ్లో వాట్ టు డూ నెక్స్ట్ అంటే ఒక్కదాని మీద ఫోకస్ ఎప్పుడూ ఉండదు, 2-3 థింగ్స్ ట్రై చేస్తుంటాం. అట్లా ఆలోచిస్తున్న టైంలో ఈ ఆపర్చునిటీ రాగానే వై నాట్, ఎందుకు చేయకూడదు, సంథింగ్ న్యూ, సంథింగ్ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు దాకా బళ్ళు నడిపాము, ఇప్పుడు బళ్ళు అమ్ముదాం చూద్దాం అనే ఐడియాతో స్టార్ట్ అయింది. సో ఫర్ ఇట్స్ బీన్ గోయింగ్ వెల్. మేబీ బైక్స్ బాగా నడిపిన వాళ్ళకి అమ్మే స్కోప్ ఎక్కువ ఉంటుందేమో కదా. అంటే వాళ్ళ సైడ్ నుంచి ఇతను కాంటెంట్ మోటార్ సైకిల్స్ మీద చేస్తున్నాడు, సో ఇతను అమ్మగలడు, ఎక్కువ మందికి రీచ్ అవ్వగలడు అని ఉండేది. నాకేంటంటే ఇట్స్ ఆల్సో ఒక కొత్త స్కిల్ నేర్చుకుంటున్నా. బళ్ళు అమ్మడము, షోరూమ్ ఆపరేట్ చేయడము. నాకు ఆపరేషన్స్ ఇంతకుముందు బిజినెస్లో అలవాటు. ఓకే. సో మ్యాన్ పవర్ మేనేజ్ చేయటము,
కాకపోతే బళ్ళు అమ్మడం మోస్ట్ ప్రీమియం మోటార్ సైకిల్ బ్రాండ్ ఇన్ ఇండియా అనమాట. దీన్ని అమ్మాలి అంటే అదొక ఛాలెంజ్. సో అండ్ ఇట్స్ అన్ ఎక్సైటింగ్ ఛాలెంజ్ అండ్ అన్ ఆపర్చునిటీ. సో ఆ ఆపర్చునిటీ ఎందుకు వదులుకోవడం, ఎంతమందికి వస్తుంది టు సే యు ఆర్ CEO ఆఫ్ డుకాటి హైదరాబాద్ షోరూమ్ అని, ఎనీ షోరూమ్. సో అట్లా అది వదులుకునే ఆపర్చునిటీ కాదు. సో ఫార్ ఇట్స్ బిన్ గోయింగ్ వెల్. అండ్ డుకాటి బైక్స్ అనగానే ఇంజన్ స్పెసిఫికేషన్స్ చూసో లేకపోతే వాటి సైజ్ చూసో, ముఖ్యంగా పేరెంట్స్ అమ్మో అంత పెద్ద బైక్ ఎందుకు, అంత పెద్ద బైక్ అనే దాంట్లో దాని స్ట్రక్చర్ ఒకటే కాదు, దాని ప్రైస్, దాని ఇంజిన్ పవర్, ఇవన్నీ కూడా వస్తుంటాయి. మా పిల్లవాడికి అంత ఎందుకు అని చెప్పేసి. అదే కాకుండా ఇప్పుడు వైఫ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ కూడా కొంతమంది అయి ఉండొచ్చు, ఫ్యామిలీ వాళ్ళు అయి ఉండొచ్చు, ఎందుకు అంత పెద్ద బైక్, 2000 cc కార్ కొనుక్కోవచ్చు కదా, ఇలా చెప్తా ఉంటారు. వీళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? అంటే మనం ఒక 10-15 years బ్యాక్ వెళ్తే మన కార్లు నడిపిన సైజ్ మారుతి 800. ఇప్పుడు ఆటోలు కూడా కొంచెం ఇంకా కొన్ని పెద్దగా ఉంటాయి. మనం ఉంటున్న ఇల్లు సైజ్ పెరుగుతున్నాయి, మనం వెళ్తున్న రోడ్లు స్పీడ్లు పెరుగుతున్నాయి, అన్నీ పెద్దగా అవుతున్నాయి, పెరుగుతున్నాయి. సో ఆ సెన్స్లో మనకి ఈ వెహికల్స్ ఏంటంటే దీస్ ఆర్ ఆల్ ఇంపోర్టెడ్ వెహికల్స్. ఇది సేఫ్టీ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో దానికి ఇందాక ఒక చిన్న లైఫ్లో ఒక డ్రీమ్ లాగా, ఒక అచీవ్మెంట్ లాగా పెద్ద కారు, ఇప్పుడు ఫార్చునర్ కూడా ఒక 60 లక్షలు అవుతుంది. ఫార్చునర్లోనూ 5 సీట్లే, మహా అయితే ఒక వెనకాల 2 సీట్లు 7 సీట్లు. ఈ చిన్న ఎర్టిగాలో కూడా 7 సీట్లు ఉంటాయి. కానీ ఫార్చునర్ ఎందుకు కొంటారు? ఆ స్టేజ్లో మీరు దానికి ఉండే వాల్యూ ఉంటుంది, దీనికి ఉండే వాల్యూ దీనికి ఉంటుంది అనమాట. సో కాస్త ప్రీమియం ఇంపోర్టెడ్ ఇటాలియన్ ఎక్స్పీరియన్స్ కావాలంటే డుకాటి మోటార్ సైకిల్స్ ఆర్ ద బెస్ట్. సేఫ్టీ పరంగా డుకాటి బైక్స్ గురించి ఏం చెప్తారు? సో నా వెనకాల ఉన్న వెహికల్ ఇది 21-22లో ఇండియాలో లాంచ్ అయింది. ఆ టైంలో ఈ వెహికల్కి ఇప్పుడు కారుల్లో ADAS ఇవన్నీ లెవెల్ 2 క్రూజ్ కంట్రోల్ ఇవన్నీ వస్తున్నాయి. ఈ బండిలో అప్పుడు వచ్చింది మల్టీస్ట్రాడాలో. సో దీంట్లో కారు ముందెళ్ళే స్పీడ్ బట్టి ఈ బైక్ స్పీడ్ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. సో మీరు హ్యాండిల్ బార్ వదలకూడదు, కానీ మీరు యాక్సలరేషన్ ఇస్తూ పట్టుకుని ఉండక్కర్లేదు. దీంట్లో ఆటోమేటిక్ రాడార్ బేస్డ్ క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. సో మీరు డిస్టెన్స్ అడ్జస్ట్ చేసుకుంటూ అదే మీ స్పీడ్ తగ్గిస్తూ, బ్రేకింగ్ వేస్తూ, యాక్సలరేట్ చేస్తూ ముందున్న వెహికల్ బట్టి చేసుకుంటుంది. మన రోడ్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎప్పటికైనా, బట్ కావాల్సిన సేఫ్టీ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటాయి. యాజ్ ఎ రైడర్ దాని మీద నడిపేటప్పుడు మన బేసిక్ మినిమం రిక్వైర్మెంట్స్, మన బేసిక్ కంట్రోల్స్ ఉంటే దీస్ ఆర్ సేఫ్ బైక్స్, సేఫ్ అండ్ ఎక్సైటింగ్ బైక్స్. అండ్ డెఫినెట్లీ డుకాటి బైక్స్ అన్నప్పుడు ఇటాలియన్ కల్చర్ కనిపిస్తూ ఉంటుంది, వాటి డిజైన్లో ఉండొచ్చు. అండ్ ఇవి ఇంత ప్రైస్ ఉండడానికి కూడా దానికి ఒక రీజనింగ్ అనేది ఉంది. కరెక్ట్. అండ్ ఈ బైక్స్ జనరల్గా మార్కెట్లోకి రిలీజ్ అయినాక మీ దగ్గర రావడానికి ఎంతసేపు పడుతుంది? మన ఇండియా రావడానికి ఎంతసేపు పడుతుంది? ఇండియాకి వచ్చాక ఇక్కడ సేల్ ఎలా ఉంటుంది హైదరాబాద్లో కానీ మన సౌత్ ఇండియాలో? సో మనకి ఇటాలియన్ మోటార్ సైకిల్స్ ఇటలీలో బిల్డ్ అవ్వవు. ఇటలీలో డిజైన్ అయితే థాయిలాండ్లో బిల్డ్ అవుతాయి. సో కానీ నేను ఇటలీలో ఫ్యాక్టరీకి వెళ్ళాను, థాయిలాండ్లో ఫ్యాక్టరీకి వెళ్ళాను. థాయిలాండ్లో ఉన్నది లేటెస్ట్ ఎక్విప్మెంట్, మోస్ట్ the biggest factory compared to the Italian factory. So build quality lo Thailand is on par or better than the Italian factory. So first thing ఏంటంటే థైలాండ్ ఇస్ అంటే చెప్పగానే ఏషియా మార్కెట్లో బిల్డ్ అవుతున్నాయి అది ఇది అంటే మన ఐఫోన్స్ కూడా చైనాలో బిల్డ్ అవుతున్నాయి, అయినా కొంటున్నాం. అదే అందాం అనుకున్నాను. సో ఆ ప్రైస్ ప్రీమియంకి ఏమొస్తుందంటే ప్రతి బ్రాండ్కి ప్రతి వస్తువుకి ఒక అటాచ్డ్ వాల్యూ ఉంటుంది. అది మనం ఇచ్చిన వాల్యూ దానికి ఉన్న ప్రైస్ ఒకటి ఉంటుంది. అది తయారు చేసిన దానికి ఇంత ఖర్చు అయింది, దానిపైన డెవలప్ చేయడానికి ఇంత ఖర్చు అయింది అని, దానిపైన కస్టమర్లు దీనికి ఎంత పే చేయగలరు అనే దాన్ని బట్టి ఒక ప్రైసింగ్ ఉంటుంది. మనకి టాక్సేషన్ సిస్టమ్ అనేది ఉంటుంది, దాంట్లో ఉన్న ప్రైసెస్ వాళ్ళు ఇంపోర్టెడ్, అక్కడ ఉన్నవన్నీ ఇంపోర్టెడ్, ఏది ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ కాలేదు. ఎవెన్చువల్లీ ఫ్యూచర్లో అవ్వాలి, బట్ ప్రస్తుతానికి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఇంపోర్టెడ్ మోటార్ సైకిల్స్ అంటే ఒక స్పెషల్ వెహికల్స్ ఏదున్నా కార్లు ఉన్నా కొంచెం స్పెషల్ ప్రైసింగ్ అట్రాక్షన్ కూడా ఉంటుంది. బికాజ్ అది జనరల్లీ మనకి ఏదైనా బయట తయారు చేసి వస్తుందంటే దానికి కొంచెం ఇంకా ఎక్కువ ప్రీమియంగా ఫీల్ అవుతాం. దానికి డిమాండ్ ఉంటే ఇంపోర్ట్ చేసుకుని తెచ్చుకుంటాం. సో మనకి అఫోర్డబుల్ రేంజ్ నుంచి మోస్ట్ ప్రీమియం స్పెషల్ అంటే ఒక 1 CR అండ్ అబోవ్ ప్రైసెస్ వెహికల్స్ కూడా ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ 10 lakhs నుంచి మోర్ దెన్ 1 CR ప్రైస్. సో డుకాటిలో ఎంట్రీ లెవెల్ బైక్ 10 lakhs. కరెక్ట్.
అది స్క్రాంబ్లర్ అనవచ్చు. స్క్రాంబ్లర్ డెఫినెట్లీ షోరూమ్ టూర్ ఉంటుంది, క్లియర్ వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, ఆ బైక్స్ ఏంటో కూడా క్లియర్ తెలుసుకుందాం. అండ్ ఇటలీ నుంచి ఇన్విటేషన్ వచ్చిందంట మీకు? ఎస్. సో మీరు అడిగారు కదా జర్నీ CEO లాగా ఎట్లా స్టార్ట్ అయిందని. సో నాకు మోస్ట్ మెమరబుల్ లైఫ్లో ఒక ఎక్స్పీరియన్స్ అంటే యాజ్ ఏ యూట్యూబర్ కాంటెంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఐ వాజ్ విత్ ద ఓన్లీ వన్ మేల్ యూట్యూబర్. 2 సార్లు ఇటలీకి డుకాటి పిలిచింది టు కవర్ దర్ ఈవెంట్. వరల్డ్ డుకాటి వీక్ అంటారు. ఆ వరల్డ్ డుకాటి వీక్ ఏంటంటే ప్రపంచంలో ఉన్న డుకాటి ఓనర్లు అందరూ ఒక 2-3 డేస్ ఒక లొకేషన్లో కలిసి దే హ్యావ్ లైక్ ఎ ఫెస్టివల్ అండ్ ఆల్, మల్టిపుల్ ఈవెంట్స్ ఉంటాయి అండ్ ఆల్. అక్కడ ఆ ఈవెంట్ కవర్ చేయడానికి డుకాటి ఇండియా వాళ్ళు 2 పిలుస్తారు, ఒక మేల్ ఒక ఫీమేల్ కాంటెంట్ క్రియేటర్. సో దాంట్లో నేను ఒక్కసారి కాదు 2 సార్లు వెళ్ళాను. సో దాట్ ఐ ఫీల్ నా యూట్యూబ్ జర్నీ వల్ల, నేను చేస్తున్న కాంటెంట్ వల్ల, మోటార్ సైకిల్స్కి నాకున్న ప్యాషన్ వల్ల దే ఇన్వైటెడ్ మీ అండ్ దే వర్ హ్యాపీ విత్ దట్. అది చూసి చాలా ఎక్సైట్ అయ్యి 2సారి కూడా పిలిచారు. అక్కడ నాకు ఒక స్పోర్ట్స్ బైక్ మీద ఫస్ట్ టైం ట్రాక్ నడిపిన ఎక్స్పీరియన్స్ వచ్చింది. అప్పుడు నేను దాంతో లవ్లో పడిపోయా. ఆల్ ఓవర్ ఇండియా ఇద్దరినే పిలిచారు, యు ఆర్ వన్ ఆఫ్ దెమ్. అండ్ వన్ మేల్ అండ్ వన్ ఫీమేల్. సో మేల్లో నేను ఐ వాజ్ వన్స్ హూ గాట్ ఇన్వైటెడ్ ట్వైస్, 2 సార్లు పిలిచారు. వి డెఫినెట్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఐ మీన్ అంటే అది నేను అచీవ్మెంట్ లాగా ఐ ఫీల్ లైక్ నేను చేసిన వర్క్కి రికగ్నిషన్ లాగా చూస్తాను. సో పిలిచినప్పుడు నాకు వాళ్ళు ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. ఈ బైక్స్ ఎందుకు అంత ఎక్సైటింగ్ అంటే అప్పుడు ఆ టైంలో ఎట్లా ఉండిందంటే మోటార్ సైకిల్ ఇండియా మొత్తం తిరిగేసాము, మల్టిపుల్ బ్రాండ్స్ కొన్నాము, ఎక్స్పీరియన్స్ చేసాము, కానీ ఎక్కడో ఏదో ఎక్సైట్మెంట్ మిస్సింగ్ ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి మోటార్ సైకిల్స్తో? ఇండియాలో ఆల్మోస్ట్ 1,00,000 కిలోమీటర్ల కన్నా ఎక్కువ తిరిగాము. నెక్స్ట్ ఏం చేయాలన్నప్పుడు ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇటలీ వెళ్ళినప్పుడు ఒకసారి ట్రాక్ మీద అదొక 3-4 కిలోమీటర్స్ ఉంటుంది, మనకు ఓన్లీ ఒక 15 మినిట్స్ వెళ్ళి రావచ్చు. సో ఒక 5-6 ల్యాప్స్ అయితే మా అయితే అప్పుడు 200 హార్స్ పవర్ అంటే మనకి మోర్ దెన్ 300 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్ళే మోటార్ సైకిల్ నీకు ఇచ్చి ట్రాక్ మీద నడుపు, వీడియో తీసుకో. ఎప్పుడు ట్రాక్ మీదకి వెళ్ళలేదు. అప్పుడు వరకు మీరు రేసింగ్ ట్రాక్ మీదకి వెళ్ళలేదు, అంత పెద్ద ఇంజిన్ ఉన్న బైక్ నడపలేదు. 300 హార్స్ పవర్, అది ఎంత? 200 హార్స్ పవర్. 200 హార్స్ పవర్ ఈజీలీ గో మోర్ దెన్ 330 కిలోమీటర్స్. 330 కిలోమీటర్లు గంటకి వెళ్తుంది. అందరికి అర్థమయ్యేలా తెలుగులో చెప్తున్నాను. అక్కడ ఎట్లా అంటే స్విమ్మింగ్ రన్ వాడికి సముద్రంలో పడేసి ఇదరా అన్న చెప్పినట్టు ఉంటుంది. అక్కడ చుట్టుపక్కల అందరూ చాలా ఫాస్ట్, వెరీ ఎక్సైటెడ్ ఉంటుంది కదా టైంలో. అంటే లైఫ్లో కొన్ని మూమెంట్స్ మనకి ఎక్సైట్మెంట్ ఇస్తుంది, అది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఫస్ట్ టైం కార్ నడిపినప్పుడు, ఫస్ట్ టైం ఎక్కడైనా ఏదైనా అడ్వెంచర్ యాక్టివిటీ చేసినప్పుడు చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో అది ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఒక మెమరీ లాగా ఉంటుంది. కానీ అది ఎక్స్పీరియన్స్ చేసినందుకు, నాకు డుకాటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐఎమ్ థ్యాంక్ఫుల్. వాళ్ళు ఇచ్చినందుకు నాకు ఆ బైక్ అంటే అట్రాక్షన్, ఒక కొత్త హాబీ వచ్చింది. ఈ బైక్స్లో ఇంత ఎక్సైట్మెంట్ ఉందా, ఇంత మజా వస్తుందా ఈ బండిలో అని చెప్పి నేను దాని తర్వాత రైడింగ్ స్కూల్కి వెళ్ళి ఎట్లా ఫాస్ట్గా నడపాలి ట్రాక్ మీద, ఎందుకు ఈ బైక్స్కున్న పవర్ ఏంటి, ఎందుకు వీళ్ళు ఇలా డిజైన్ చేశారు, ఇంజనీరింగ్ ఎందుకు దీంట్లో అంత బాగుంది, దీంట్లో ఫీచర్స్ ఏంటి. మన చిన్నప్పటి నుంచి చాలామంది రేసర్స్ అయినా చూస్తున్నారు, మనం టీవీలో చూసి పెరిగాం చాలామంది, కానీ వాళ్ళ అది ఆ ఎక్సైట్మెంట్ ఎందుకు ఫీల్ అవుతున్నారు అనేది ఇన్ పర్సన్ నేను ఒక చిన్న పోర్షన్ ఫీల్ అయ్యా. అది చూసి నేను ట్రాక్లో ట్రైనింగ్ కానీ, బండి లెర్నింగ్ కానీ, ఎందుకంటే ఇంత నడిపిన తర్వాత కూడా మీరు అడగచ్చు మీకు ఎందుకు ట్రైనింగ్ స్కూల్కి వెళ్ళాలి. చాలామంది మిస్కన్సెప్షన్ ఏంటంటే మీరు రేసింగ్కి వెళ్తున్నారు, అది రేసింగ్ కాదు, అది రైడింగ్ స్కూల్. ఆ రైడింగ్ స్కూల్లో ట్రాక్ మీద ఫాస్ట్గా బండి ఎలా నడపాలనేది నేర్పిస్తారు. అది ట్రాక్ మీదే కాదు, రోడ్డు మీద కూడా మనకు ఉపయోగపడుతుంది. అంటిల్ యూ కంపీట్ విత్ సమ్ అదర్ పర్సన్ ఆన్ ఏ ట్రాక్, అది రేస్ కాదు, రేసింగ్ కాదు. అది చాలా మందికి అర్థం అవ్వాల్సిన విషయం. అండ్ రోడ్డు మీద రేసింగ్ కన్నా ట్రాక్ మీద రేసింగ్ ఈజ్ ద సేఫెస్ట్ ఫార్మ్. ఎంత ట్రాక్ మీద ఎంత స్పీడ్ వెళ్ళారు? హై స్పీడ్ నేను ఒక 260 దాకా వెళ్ళాను. 260 కిలోమీటర్స్ పర్ అవర్. సో అది ఆ టైంలో ఏంటంటే స్పీడోమీటర్ చూద్దాం, మనకి ఏంటంటే స్కిల్ దాని మీద సేఫ్గా పడకుండా వెళ్ళాలి అనే ఫోకస్ ఉంటుంది. అండ్ మెయిన్ ఏంటంటే ఈ ట్రాక్ రైడింగ్లో మీకు మనకి ఇక్కడ వెళ్తుంటే ఒక ఆవు కుక్కో రావడం, మనుషులు సడన్గా ఆపోజిట్ రావడం, అక్కడ ఏం ఉండదు. రోడ్డు ఉంటుంది, ఒక సర్కిల్ లాగా వన్ వేలో ఉంటుంది. యూ గో ఇన్ వన్ డైరెక్షన్, అక్కడ యు ఆర్ ఇన్ ఏ వెరీ సేఫ్ క్యూరేటెడ్ ఎన్వైర్న్మెంట్. అంటే ఇది మీకు సేఫ్గా ఫాస్ట్గా ఎట్లా వెళ్ళాలని నేర్పిస్తుంది. సో అదే ఎక్సైట్మెంట్ అక్కడ వస్తుంది. సో బైక్ దానికి తగ్గట్టు రెడీ ఉంటుంది, టైర్స్ అలా ఉంటాయి, యూ హ్యావ్ ద గేర్, ఎవ్రీథింగ్.
సో అట్లా ఎక్సైట్మెంట్ స్టార్ట్ అయ్యి నాకు కొత్తగా బైకింగ్లో మళ్ళీ ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే. సో ఇంట్రెస్ట్ వచ్చి అట్లా రెండోసారి మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ ట్రై చేయటము, బైకింగ్ వీడియోలు తీయటము. అప్పుడు దెన్ దే ఫిగర్డ్ డుకాటీ టీంతో కొంచెం మా కనెక్షన్ రిలేషన్షిప్ పెరిగింది. సో ఒక డుకాటీ సీఈఓకి ఇది కష్టమై ఉండొచ్చు ఈ క్వశ్చన్కి ఆన్సర్. బట్ డుకాటీ బైక్స్లో ఈ బైక్ అయితే నేను ఆల్ టైమ్ ఫేవరెట్ నాకు. నేను ఎప్పుడైనా దీన్ని ఎనీ టైమ్ ఐ వాంట్ టు ఇన్వెస్ట్ మై మనీ ఇన్ దిస్ థింగ్. ఇన్వెస్ట్ అని కాదు, నేను ఇది డిప్రిషియేట్ అయినా ఏమైనా ఏం జరిగిన ఈ బైక్ మాత్రం నా దగ్గర ఉండాలి, ఇది నా గ్యారేజ్లో ఉండాలి. అంటే నా దగ్గర ఉన్న ఫండ్స్తో లోన్లు అన్నీ తీసుకుని ఇఫ్ యూ హ్యావ్ అన్లిమిటెడ్ క్యాష్ దెన్. అయితే మీరు మేట్రిక్స్ సినిమా చూసారా? చూసా. దాంట్లో లేడీ ఒక గ్రీన్ కలర్ కీ మేకర్ని తీసుకొని ఎక్కించుకొని ఆ బండి ఉంటుంది. దట్ ఈస్ మై ఇఫ్ ఐ కెన్ ఆ బండి నా దగ్గర ఉంటే ఐల్ బీ హ్యాపీ. వింటేజ్ అని చెప్పొచ్చు దాన్ని. వింటేజ్ 916 ఎడిషన్ అంటారు. మనకి ఇప్పుడు సీసీ ఇంజిన్ కాబట్టి అది గ్రీన్ కలర్ లో ఉంటుంది. అది వెరీ స్పెషల్ ఎడిషన్. సో దాంట్లో స్పెషల్ ఎడిషన్ ట్రక్ మీద నుంచి జంప్ చేసుకుని వెళ్తారు. జంపింగ్లు చేయలేం కానీ కాకపోతే ఆ బండి ఈజ్ లైక్ క్లాసిక్. దాంట్లో అదొకటి ఉంటే కలెక్షన్లో యూ కెన్ బి హ్యాపీ. కొంచెం స్మార్ట్ ఆన్సర్ ఇది, ఎందుకంటే కరెంట్ ఫేవరెట్ చెప్పలేదైనా అదే అడుగుతాను. ఇప్పుడు కరెంట్ ఫేవరెట్ ఏంటి ఇప్పుడు ఉన్న టైంలో? కరెంట్ ఫేవరెట్ నా వెనకాల ఉన్నదే మల్టీస్ట్రాడా. మల్టీ. ఎంతది ఇంజన్? 1100cc. 1100cc అంటే పవర్ బిహెచ్పి ఇది 170 హార్స్ పవర్. 170 హార్స్ పవర్. వావ్. సో 170 హార్స్ పవర్ అంటే మనకి ఈజీలీ 250 260 వెళ్తుంది. అండ్ కానీ దాంట్లో మళ్ళీ సిటీలో మీరు రోజు ఆఫీస్కి వెళ్ళొచ్చు. దాంట్లో లో పవర్ మోడ్ ఉంటుంది, కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అందరికి ఫేవరెట్ క్వశ్చన్ అడుగుతా ఇప్పుడు, మైలేజ్ ఎంత సార్? 15-16 వస్తుంది. బెటర్ 15-16. నేను 10 అని అనుకున్నాను. అవి స్పోర్ట్స్ బైక్స్ వస్తాయి. ఓకే. 10 కాదు, 12 to 15. దిస్ ఇస్ టూరింగ్ బైక్. టూరింగ్ మెయిన్లీ దీస్ ఆర్ స్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్ టూరింగ్. అడ్వెంచర్ టూరర్స్. అండ్ అడ్వెంచర్ టూరర్ అనే మాట వచ్చింది కాబట్టి గురుచరణ్ గారు బెనెలీ 600 అయ్యి కదా, బెనెలీ 300తో స్టార్ట్ చేశారు. అక్కడ స్టార్ట్ చేసిన జర్నీ ఒక గ్యాంగ్ని పరిచయం చేసింది. ఆ గ్యాంగ్ అయితే డోంట్ నో అబౌట్ నార్త్ ఇండియా, తెలుగు వాళ్ళకి ఒక కల్ట్ గ్యాంగ్. అది ఎలా అంటే యూ గైస్ చాలామంది ఇన్స్పైర్ చేశారనమాట. మాకు కొన్ని బ్రాండ్స్ గురించి, కొన్ని బ్రాండ్ బైక్స్ గురించి తెలియడానికి కానీ, అండ్ మీరు ఒక డెలివరీ తీసుకుంటారు మీ గ్యాంగ్లోంచి అంటే అది మాకు పండగ అన్నట్టు క్రియేట్ అయిపోయింది అనమాట. సో దాని గురించి ఏం చెప్తారు? ఆ గ్యాంగ్ గురించి చెప్పండి అండ్ ఇనిషియల్ బైక్ గురించి. మనకి నార్మల్లీ అంటే ఇప్పటికీ ఉన్నారు మనకి స్కూల్ ఫ్రెండ్స్, చెడ్డీ బడ్డీలు ఇట్లా అంటాం కదా. అట్లా ఒక స్కూల్ అయిన తర్వాత యూజువల్లీ దొరకరు. లక్కీలీ బైక్స్తో కలిసాము, బైక్స్ కొన్నాము. షోరూమ్ వాళ్ళు ఇప్పుడు నేను సండే రైడ్లు అరేంజ్ చేస్తూ ఉంటాము. చేస్తున్నప్పుడు కొత్త ఓనర్స్ని పిలుస్తూ ఉంటాము. వెళ్ళి ఎక్కడైనా దగ్గరలో వికారాబాద్ అట్లా వెళ్ళినప్పుడు కాఫీ, టీ, బ్రేక్ఫాస్ట్ తినేసి వచ్చేస్తాం. అట్లా అక్కడికి వెళ్ళినప్పుడు ఓ మీకు ఈ బైక్ ఉందా, ఏం చేస్తారు, అట్లా పరిచయం అయ్యారు. అలా పరిచయం అయిన వాళ్ళతో 20-25 డేస్ రోడ్ మీద వెళ్ళటం, ట్రావెల్ అవ్వడము, అంతా బాండింగ్ ఇంకా అది న్యాచురల్గా అయిపోయింది. సో ఐఎమ్ హ్యాపీ వాళ్ళందరినీ బైక్స్ ద్వారా కలిశాను. ఎందుకంటే మిగతా యాక్టివిటీస్ చేస్తూ కూడా కలవచ్చు కానీ ఇంత బాండింగ్ రాదనమాట. సో అది ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ముఖ్యంగా ఇప్పుడు మీ గ్యాంగ్లో ఒక పేరు చెప్తాను, వాళ్ళ గురించి మీరు అనుకున్న ఒక వర్డ్, ఒక లైన్ వర్డ్. ఫస్ట్ ఆదిత్య. పునుగులు అని గుర్తొస్తుంది. పునుగులా? మనడికి పిచ్చి పునుగులు. అండ్ డెలివరీ టైంలో కేక్ తీసుకొస్తాడు కదా? లేదు, అన్నీ చేస్తాడు, బట్ పునుగులు. ఇఫ్ ఐ హావ్ టు సే వన్ వర్డ్ ఫర్ ఆదిత్య. సారీ, ఆయనకి ఏమైంది, దెబ్బ తగిలినట్టుంది ఆయన. మొన్న బ్యాడ్మింటన్లో శ్రీమాన్ ఏదో గట్టికి కొట్టాయి, స్మాష్ ఏదో కొట్టబోయి మనోడిని కొట్టాడు. ఓకే, షటిల్ కొట్టబోయి ఆదిత్యని కొట్టాడు అంటే. ఓకే, నెక్స్ట్ శ్రీమాన్. క్రియేటివిటీ. అండ్ సృజన్. ఫన్. రోహిత్. కొంచెం క్రేజీ నా అలాగానే. మీ గురించి అడుగుతాం, మీ గురించి మీరేమంటారు చరణ్ గారు? మల్టీ పర్పస్. ఓకే, సో ద రియల్ ఎస్టేట్ టైకూన్. చైతన్య. ఆబ్వియస్. అదే చెప్తారా మీరు? లేదు, మీరు చెప్పండి మీ వర్షన్. లేదు, చైతన్య. ఓకే, సో ఇంకొకరు మర్చిపోయారు మీరు. చాలా మంది ఉన్నారు ఇంకా. పాండా. సో శివ అయితే ఐ వుడ్ సే మీరు లైఫ్లో ఫ్రమ్ నథింగ్ హౌ కెన్ యూ గ్రో ఇన్ లైఫ్ అంటే హీఈస్ వన్ ఎగ్జాంపుల్. కెరియర్లో గ్రోత్ కానీ, స్ట్రగుల్ అయ్యి ఒక స్టేజ్కి రావడం, మేనేజ్మెంట్ లెవెల్స్. ఆయన పంచెస్ చాలా షార్ప్గా ఉంటాయి. ఆయన అదృష్టంలో ఎన్టీఆర్ లెక్క పంచులు అలానే వస్తాయి. అండ్ పాండా ఈజ్ మల్టీ టాలెంటెడ్.
ఆయన ఎందుకు గెటప్ మారుస్తూ ఉంటాడు ఇప్పుడు ఇప్పుడు? సినిమాల్లో కూడా ఉన్నారు కదా. వావ్. ఇప్పుడు షూటింగ్స్ ఏదో చేస్తున్నాడు, మధ్యలో ఫోటోగ్రఫీ అన్నాడు, మధ్యలో మేము అడగాలి ఏం చేస్తున్నారు అప్పుడు లైఫ్లో. సో ఈ గ్రూప్ ఇలా వెళ్తున్న టైంలో లడాక్ రైడ్ మోస్ట్ మెమరబుల్ రైడ్ అని అందరికీ తెలిసిన విషయమే. బట్ ఆ టైంలో ఛాలెంజెస్ ఏం ఫేస్ చేశారు ఎక్కువ? వీడియోస్లో మీరు ఎక్కువ చూపించినా కానీ చూసేవాడికి అది కూడా ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది. అది కానీ తెలియదు. అది అంటే మేము ఎంత వీడియోలో చూపించడానికి ట్రై చేసినా ఆ అడ్వెంచర్ ఫీల్ అవ్వాల్సిందే. అది ఎన్ని సినిమాలు తీసినా ఎట్లా తీసినా కష్టం. అది ఎట్లా అంటే మొత్తం ఒక 24-25 డేస్ రైడ్ ఉండేది. ఎవ్రీ డే ఒక ఛాలెంజ్ ఉంది. ఫస్ట్ డే ఒకరి బండికి రిమ్ బెండ్ అవ్వడము, సెకండ్ డే బండి స్టార్ట్ అవ్వకపోవడం, థర్డ్ డే నా కాలు వెళ్ళి బ్యారికేడ్కి తగిలింది, కాలు వాచింది, బ్రోకెన్ కాల్తోనే ట్రిప్ మొత్తం కంప్లీట్ చేసుకొచ్చాము. తర్వాత ఇంకో దాంట్లో రిటర్న్ వచ్చేటప్పుడు శ్రీమాన్ టైర్ 5-6 సార్లు పంచర్ అయింది, ప్యాచ్లు వేసుకుంటూనే వచ్చాము. మధ్యలో వాన, ఒకసారి కాశ్మీర్లో అమర్నాథ్ యాత్రకి మిలిటరీ వాళ్ళు వెళ్ళకూడదు అంటారు, ఇంకొక 30 మినిట్స్లో హోటల్ ఉంటే బుకింగ్ అయిపోయింది, అంతా అయిపోయింది, వెళ్ళకూడదు అంటారు. ఆ తర్వాత రివర్ క్రాసింగ్స్, బ్యాడ్ రోడ్లు, ఇలా చాలా అయినాయి అక్కడికి వెళ్ళేదాకా. అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా ప్రశాంతంగా ఏమీ లేదు. సో ఎన్ని రోజులు పడ్డ కష్టం దీనికోసం అన్నట్టు అయిపోయింది. అండ్ ఆ మూమెంట్ ఎప్పటికీ గుర్తుంటుంది. లైక్ అక్కడికి వెళ్ళిన తర్వాత జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చొని ఏం చేయకుండా అబ్జర్వ్ చేస్తే ఇన్ని డేస్ అక్కడికి వెళ్ళి లేలా దాకా రావాలి అనే ఫీలింగ్ వాజ్ ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్నమాట. జనరల్గా ఇలాంటి రైడ్స్కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు అలాంటి యాక్సిడెంట్స్ అయ్యి చేసినప్పుడు మమ్మీ ఏమంటారు ఇంట్లో? వాళ్ళకి చెప్పి వెళ్తారు కదా మార్నింగ్. అమ్మలు ఎప్పుడు అమ్మలే కదా, ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ ఒకటే. సో వాళ్ళకి ధైర్యం ఇస్తాము. ఆ ధైర్యం కొంచెం హార్ష్గా ఉంటుంది. ఇక్కడ కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా ఎప్పుడైనా ఏమైనా అవ్వచ్చు. సో మన జాగ్రత్త మనం ఉంటున్నాము. సో రైడింగ్ జాకెట్, ప్యాంటు, షూస్. నా కాలు బ్యారికేడ్కి తాకినా చిన్న హెయిర్ లైనే ఫ్రాక్చర్ అయ్యింది. నార్మల్గా షూ లేకపోయి ఉంటే నుజ్జు అయిపోయింది కాలు. ఈవెన్ ఒక హెల్మెట్తో పాటు చైతన్యక కింద పడ్డప్పుడు హెల్మెట్ మొత్తం గీతలు ఉంది. దట్ హెల్మెట్ ఇస్ బ్రాండ్ ఏదో అరై. సో రైడింగ్ గేర్ మనం తీసుకునే జాగ్రత్త. మన డెస్టినీ, మన ఫేట్ కంట్రోల్ చేయలేం. ఏమవుతుంది, ఆపోజిట్ వాడు ఎప్పుడు వస్తాడు, ఎన్ని కేసెస్ చూసుంటాం. కానీ మన జాగ్రత్తలో మనం ఉంటే కొంత గొప్ప కొంచెం ఆ రిస్క్ తగ్గించచ్చు. సో ఆ కాన్ఫిడెన్స్ ఇంట్లో ఇస్తే వాళ్ళు ఇంట్లో నిన్ను కట్టి పెట్టుకుని ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేయలేరు. కాకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళ భయం, ఆ భయానికి ఏమైనా కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగితే వాళ్ళు, ఇప్పుడు నాకు చాలామంది నా కజిన్స్ వాళ్ళ పిల్లలు ఎవరైనా బైక్ అడుగుతున్నాడు లేదా మమ్మీ పంపించట్లేదు అది ఇది అని చెప్పే కాన్ఫిడెన్స్ ఇవ్వు. ఎందుకు వెళ్ళాలి, ఎందుకు సేఫ్గా వెళ్ళగలవు, నువ్వు స్పీడింగ్ వెళ్ళవు, ఫాస్ట్గా వెళ్ళవు. మేము గ్రూప్లో ఉన్నా కూడా 100-120 దాటి వెళ్ళాము. మధ్యలో ఖాళీ స్ట్రెచ్ వచ్చినప్పుడు అందరికీ ఎక్సైట్మెంట్ ఉంటుంది. బట్ ఏమీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అందరూ సేఫ్గా వెళ్ళడానికి ట్రై చేస్తాం. సో ఇప్పుడు కొన్ని ఆడియన్స్ క్వశ్చన్స్లోకి వద్దాము ప్లీజ్. అండ్ చరణ్ గారు చరణ్ ఎందుకు తెలుగులో వీడియోస్ చేయట్లేదు? ఫస్ట్ క్వశ్చన్. జనరల్గా అందరూ ఈ మధ్యన తెలుగులో బెట్టింగ్ యాప్స్ అని ఒకటి చూస్తూ ఉంటారు. బట్ ప్రమోషన్స్ అనేది అంత ఇంట్రెస్ట్ లేని పర్సన్ అని నాకు తెలుసు. దానికి ఒక రీజన్ ఏంటి? సో తెలుగులో వీడియోస్ ఎందుకు అంటే చేయకూడదని కాదు. తెలుగు వీడియోస్ ఆల్రెడీ ఛానల్లో ఒక 2-3 చేసాము. నా ఐడియా ఏంటంటే ఇంగ్లీష్ మనకి ఇండియన్స్కి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇంగ్లీష్ మనకి చిన్నప్పటి నుంచి చాలామంది అనర్గళంగా మాట్లాడగలరు. కొంచెం బ్రోకెన్ గ్రామర్ అవన్నీ మిస్టేక్స్ ఉన్నా మనం చెప్పే ఇంగ్లీషు ప్రపంచంలో ఇంగ్లీష్ మాట్లాడేవాడు ఎవరికైనా అర్థమవుతుంది. సో మనకి ఎక్కువ మంది రీచ్ అవ్వాలి. ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన ఇటలీ ఎక్స్పీరియన్స్కి నేను ఇంగ్లీష్లో వీడియో చేయకపోయి ఉంటే నన్ను పిలిచేవాళ్ళు కదా. డెఫినెట్లీ. సో ఇంగ్లీషు అందరికి అర్థమవుతుంది, తెలుగు వాళ్ళకే అర్థమవుతుంది. సో ఆ సెన్స్లో నేను ఇంగ్లీష్ చేస్తే ఏంటంటే ఎక్కువ మంది చూస్తారనే ఐడియా, వైడ్ రేంజ్ ఆడియన్స్. అంతే, అదొక్కటే రీజన్. చేయకూడదని కాదు, చేయటానికి. బట్ అప్పుడప్పుడు మధ్యలో న్యాచురల్గా కొన్ని మాటలు వస్తుంటాయి, వీడియోలు చేస్తూ ఉంటాం. అండ్ మీ వీడియోస్ చూసి ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, కామెంట్స్లో చూస్తూనే ఉంటాము. అండ్ ఇప్పుడు ఈ ప్రమోషన్స్ అనేవి ఒక కాన్సెప్ట్ ఉంది యూట్యూబ్లో, ఇంకో సెకండ్ క్వశ్చన్, బ్యాటింగ్ యాప్స్ అండ్ వచ్చి రకరకాల. దీని మీద మీ వ్యూ ఏంటి? సో నేను ప్రమోషన్స్ ఒక్కొక్కరిది ఒక వ్యూ ఆలోచన ఉంటుంది. నాకేంటంటే నేను యూట్యూబ్లో మనీ గురించి లేను, అది నా ప్యాషన్ లాగా వీడియో మేకింగ్ ప్యాషన్ గురించి స్టార్ట్ అయింది. దాంట్లో వీడియోస్ ఎందుకు మోటార్ సైకిల్స్ ట్రావెల్ అంటే అది నాకు నచ్చిన టాపిక్.
సో ఏదైనా బ్రాండ్ ప్రమోట్ చేయాలి, అప్పుడప్పుడు కొన్ని ట్రిప్స్కి ట్రావెల్స్కి కొన్ని హెల్ప్ అవుతుంది. ఎందుకంటే కష్టపడ్డప్పుడు దానికి ఫలితం బ్రాండ్స్ రికగ్నైజ్ చేసి ఇస్తున్నాయి అంటే ఎందుకు తీసుకోకూడదు. కాకపోతే అది కరెక్ట్ ఇంటెన్షన్తో ఉండాలి. అంటే ఎవరి దగ్గర దొంగతనం చేసి వచ్చి నాకు ఇవ్వకూడదు, లేదా దానివల్ల ఎవరైనా పాడవుతారు, నష్టపడతారు అంటే ఎందుకు. నా వల్ల ఒకరిద్దరు పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకపోయినా నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. అదే నా మెయిన్, అట్లీస్ట్ మా గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ ఐడియా అదే. మేమేదో చెప్పటం వల్ల మీరు ఫాస్ట్గా రోడ్డు మీద వెళ్ళటము, లేదా అడుగుతుంటారు కదా కామెంట్స్లో స్పీడోమీటర్ ఎందుకు చూపించట్లేదు అన్నట్టు, దానికి కాస్త ఇప్పుడు ఆన్సర్ ఇస్తా అన్నారు. స్పీడోమీటర్ నేను ఫాస్ట్గా వెళ్తున్నానని ఎవరైనా రాంగ్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అంతే ఫాస్ట్గా వెళ్ళాలి అనుకోవడం తప్పు కదా. అవును, మనకి రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నా కూడా ఇండియాలో ఉన్న ఒక్కటేంటంటే కొంచెం అప్పుడప్పుడు తెలియకుండానో ఏదో వెళ్తుంటామో, తెలిసి వెళ్ళినా కూడా దానివల్ల వీడియో తీస్తున్నప్పుడు చూసేవాళ్ళు వాళ్ళు కూడా ట్రై చేస్తారు. అదేదో రేసింగ్ స్కూల్లోనో ట్రాక్లో ఎంత స్పీడ్ అంటే అంత స్పీడ్ వెళ్ళండి. అక్కడ నేను స్పీడోమీటర్ బ్లర్ చేయను, అక్కడ వాళ్ళే బ్లర్ చేస్తారు. యాక్చువల్లీ నువ్వు స్పీడోమీటర్ చూడకూడదు, ఆర్పిఎం చూడాలంటారు. ఎందుకంటే అక్కడ ఆర్పిఎం ఇంపార్టెంట్ స్పీడోమీటర్ కన్నా. సో అక్కడ ఏంటంటే ఒకరిద్దరు రాంగ్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, మళ్ళీ ఏదో ఒక అన్నెసెసరీ హెడ్ ఏక్స్ ఎవరితో ఎందుకు అని స్పీడోమీటర్ చూపియం. ఓకే. సో అండ్ ప్రమోషన్స్ యాప్స్ అంటారా, అది ఇండివిజువల్గా వాళ్ళ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో నాకు తెలియదు. కానీ చూసే వాళ్ళకి ఒకటే ఏంటంటే, మనకి చిన్నప్పుడు చాలామంది చెప్తారు ఎవరో ఏదో అమ్ముతున్నారు అని చెప్పి, వాళ్ళు ఏది చెప్పింది అది నమ్మకూడదు, మనం కొంచెం ఆలోచించి అది ఎందుకు మంచిది మనకి అనేది ఆలోచించుకుంటే ఆ ప్రపంచంలో సగం గొడవలు ఉండవు. మనకి మంచిది కాకపోతే చూడొద్దు, చేయొద్దు అంతే. అండ్ ముఖ్యంగా ఈ జర్నీలో మీ బెటర్ హాఫ్ తన రోల్ ఎలా ఉంటుంది? ఐఎమ్ హ్యాపీ దట్ తను సపోర్టింగ్గా ఎప్పుడు వెళ్ళొద్దు చెయ్యొద్దు అనుకోకుండా, వాళ్ళకి అమ్మలాగానే కన్సర్న్ ఉంటుంది, ఎప్పుడు ఆపలేదు నా ఫ్రీడమ్ని కానీ నా ఐడియాస్ కానీ ఎప్పుడైనా ట్రావెల్స్ కానీ ఇలా రిస్ట్రిక్ట్ చేయలేదు. సో ఆ సెన్స్లో వెరీ సపోర్టివ్. అండ్ ముఖ్యంగా ఈ డుకాటీలోకి ఎంటర్ అయ్యాక మీ రెగ్యులర్ ప్లానింగ్స్, ముఖ్యంగా మీరు స్టాక్ మార్కెట్లో ఉన్నారు, రియల్ ఎస్టేట్లో ఉన్నారు, ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఏమైనా మారిందా, సేమ్ ఉందా, లేకపోతే మీరు ఇప్పటికి ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేస్తున్నారు? టైం తగ్గింది. నేను ఆల్మోస్ట్ ఇక్కడ ఒక నారాయణమూర్తి గారు చెప్పినట్టు 70 గంటలు ఇక్కడ అయిపోయింది. 70 గంటలు మండే టు సాటర్డే 10 to 8 ఇక్కడ. సో ముందు ఒక 1 hour, తర్వాత 1 hour ట్రాఫిక్లో సరిపోతుంది. అవును, దట్ ఈస్ ట్రూ. సో 70 గంటలు నేను ఇంతకుముందు ఎప్పుడు పనిచేయలేదు. నా ఓన్ యూట్యూబ్ వర్క్ కూడా అవర్స్ కౌంట్ చేసుకోం, కానీ లేట్ నైట్ పని చేయడం, లేదా పొద్దున్న పూట పని చేయడం, ర్యాండమ్ అవర్స్ ఉండే అట్లుండే. కానీ మిగతావి ఏంటంటే లాంగ్ టర్మ్ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు షార్ట్ టర్మ్లో చేయకూడదు. ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ ఏంటంటే వచ్చినట్టే పోతుంటాయి. సో ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు లాంగ్ టర్మ్. అది స్టాక్ మార్కెట్ అవనివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ అవనివ్వండి, రియల్ ఎస్టేట్ అవనివ్వండి, ప్రతి దానికి ఒక రిస్క్ ఉంటుంది. మీ బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ కూడా రిస్క్ ఉంటుంది, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ కూడా ఒక రిస్క్ ఉంటుంది. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది, ఎంత రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉంది, ఎంత ఫండ్స్ ఉన్నాయి, మీకు అవసరం ఏమున్నాయి, దాన్ని బట్టి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది ప్లాన్ చేసుకోవాలి. ట్రూ. అండ్ ఇక క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్ అయితే అయిపోయింది. సో విల్ టేక్ ద షోరూమ్ టూర్. ఇక్కడ ఉన్న ద బ్యూటీస్, ఏమనొచ్చు, బేబీస్ అనొచ్చా, మీరు ఎలాగైనా పిలుచుకోండి, ఒకసారి డుకాటీ షోరూమ్ని మనం ఎక్స్ప్లోర్ చేద్దాం విత్ చరణ్ గారు. యా. సో గైస్, రైట్ నౌ మనం ఒక బ్యూటిఫుల్ బైక్ దగ్గర అయితే ఉన్నాము. దాని పేరు, మోడల్, ఇంజన్, ఎవ్రీథింగ్ ఒకసారి చరణ్ ద్వారా తెలుసుకుందాం మనం. అన్న ప్లీజ్, ఈ బైక్ మల్టీస్టాడా 1100cc V4 ఇంజన్. ఇది స్పోర్ట్స్ టూరింగ్, అడ్వెంచర్ టూరింగ్ కేటగిరీలో వస్తుంది. ఇది మల్టీపర్పస్ బైక్, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. దేర్ ఇస్ నో లిమిట్ ఫర్ దిస్. జనరల్గా ఇంత పెద్ద బైక్ మీకు కనిపిస్తుంది కదా ఎంత వైడ్ ఉంది ఏంటి అనేది. అయితే ఇలా చూసినప్పుడు టూరింగ్ బైక్ అంటే మేము మైండ్లో వెళ్ళకపోయినా లడాక్ గుర్తు వస్తుంది. కానీ ఇది ఆఫీస్ కూడా వేసుకెళ్ళొచ్చు, ప్రశాంతంగా డైలీ తిరగవచ్చు, ఎక్కాక అంత పెద్ద బైక్ ఫీలింగ్ ఏముండదు. మీరు రైడింగ్ పరంగా మీకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది అని అంటూ ఉంటారు కదా, ఎలా? ఇది మనకి దీంట్లో డిఫరెంట్ రైడింగ్ మోడ్స్ వస్తాయి. అంటే పవర్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. సస్పెన్షన్ సాఫ్ట్ చేసుకోవచ్చు, హార్డ్ చేసుకోవచ్చు. ఓకే. ఇంజన్ కంఫర్టబుల్గా మరీ ఎక్కువ పవర్ ఎక్కువ ఉండి ఫుల్ యాక్సెలరేషన్ కూడా లేకుండా ఉంటుంది. వెనకాల బ్యాగ్స్ పెట్టుకోవచ్చు కావాలంటే టూరింగ్కి.
ఆఫీసులు వాటికి కూడా ఎందుకు వెళ్ళచ్చు అంటే దీంట్లో కూర్చోడానికి హైట్ వైజ్ వెరీ కంఫర్టబుల్, కుషన్ ఉంటుంది. కొంచెం మనకి ఇప్పుడు ట్రాఫిక్లో వెహికల్స్ ముందు ఎన్ని ఉన్నాయి అన్నీ తెలుస్తూ ఉంటాయి. లైట్ వెయిట్ బండి కంపేర్ టు కాంపిటీషన్. సో మనకి ఈజీగా ట్రాఫిక్లో మెనూవర్ చేసుకోవచ్చు. సో అక్కడ ఇప్పుడు అందరూ ఎస్యూవీలు కొంటున్నారు. సో పెద్ద బైకుల్లో కూడా పెద్ద బైకులు ఆర్ కంఫర్టబుల్, ఎందుకంటే కొంచెం హైట్లో కూర్చుంటారు, కింద గ్రౌండ్ క్లియరెన్స్ బాగుంటుంది. అండ్ జనరల్గా డుకాటీ బైక్స్ అన్నప్పుడు జనాల్లో ఉండే ఎజంప్షన్ ఏంటి అంటే మైలేజ్ చాలా తక్కువ ఉంటుంది, మేబీ సింగిల్ డిజిట్ కూడా ఉంటుంది, సింగిల్ డిజిటే ఉంటుంది అనే ఎజంప్షన్. సింగిల్ డిజిట్ లేదు కానీ మనకి ఏంటంటే దీనికి మార్కెట్లో ఏ వెహికల్కి, ఏ అడ్వెంచర్ వెహికల్కి ఇంత పర్ఫార్మెన్స్ ఉండదు. 170 హార్స్ పవర్ అంటే ఇది మోర్ దెన్ 250 km/h వెళ్ళగలదు. సో అంత పవర్ ఇచ్చినప్పుడు కొంచెం మనకి ఫాస్ట్గా పరిగెత్తాలన్నా ఎక్కువ గాలి తీసుకోవాలి కదా. సో ఎంత మైలేజ్ ఉండొచ్చు? సో 15 to 18 వస్తుంది. 15 ఇస్ మోర్ దెన్ ఎనఫ్ ఈ ఇంజన్ బైక్ అయితే. 15 to 18 kilometers ఒక లీటర్కి ఆరామ్సే వస్తుంది. కొంచెం స్పీడ్ తగ్గించుకుంటే 20-21 దాకా కూడా వస్తుంది. డిపెండ్స్ ఆన్ హౌ వి రైడ్. అంతే, ఏదైనా ఈకో మోడ్ అని చెప్పొచ్చు సిటీలో. అండ్ వెయిట్ కంటారా, మనం సైకిల్ తొక్కేటప్పుడు సైకిల్ కూడా హెవీగా అనిపించింది. ఓ పాయింట్ ఈ బళ్ళు పవర్ ఇంజన్ ఉన్నాక ఒకసారి కదలటం మొదలెట్టిన తర్వాత బరువు తెలియదు మనకి. సో దాన్ని రైడ్ చేసే విధానంలో మనం నేర్చుకోవాలంటే అది ఇంకొక స్కిల్. అది నేర్చుకోగలిగితే మనకి చాలా ఈజీగానే ఉంటుంది. బండి ఎప్పుడు వెయిట్ తెలియదు. బట్ డుకాటీ అనగానే ఆ మైండ్లో కూడా రెడ్ లావిష్ అంటే ఇట్లీ రేసింగ్ కలర్ ఈజ్ రెడ్. మీరు డుకాటీ లోగో కూడా చూస్తే అక్కడ వెనకాల దట్ రెడ్ కలర్ ఈజ్ బేసికలీ రేసింగ్ రెడ్ అంటారు. సో డుకాటీ హిస్టరీ ట్రెడిషన్ అంతా రేసింగ్ పర్ఫార్మెన్స్ నుంచి వచ్చింది. బట్ ఇప్పుడు మార్కెట్లో అన్ని రిక్వైర్మెంట్స్కి అపీల్ చేయాలి కాబట్టి దెర్ ఆర్ వేరియస్ మోడల్స్ హియర్. అవి డిఫరెంట్ టేస్టులకి ఇంట్రెస్ట్లకి అపీల్ అవ్వడం. సో నెక్స్ట్ బైక్ ఏంటో చూద్దాం రండి. సో నాకు ఈ బైక్ని చూసినప్పుడు ఒక పదం వస్తుంది అనమాట నోట్లోంచి. అంటే ఈ రెడ్ ఇది చూసినప్పుడు రాయల్, రీగల్ పోస్చర్, అంటే ఆ కట్స్ చూసినప్పుడు ఏదో కత్తిని తయారు చేశారా మన తెలుగులో చెప్పాలంటే. అంటే డుకాటీ బళ్ళు ఎప్పుడు డిజైన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాయి. ఇటాలియన్ డిజైన్ అంటే దానికి ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఫెరారీస్, ల్యాంబోర్గినీస్, ఇవన్నీ డుకాటీ, ఎన్వి, ఇవన్నీ చాలా స్పెషల్ యూనిక్ డిజైన్స్. చాలామంది మా క్లయింట్స్ వెహికల్ ఎట్లా ఉంది, చూడ్డానికి బాగుంది అనుకునే కస్టమర్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక లైఫ్లో ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఒక స్పెషల్ మోటార్ సైకిల్ కావాలి అంటే అది ఇటాలియన్ మోటార్ సైకిల్. సో దీని డిజైన్ కానీ ఎక్కడైనా మీకు వెల్డింగ్ చీప్ చేసినట్టు అట్లా కనపడదు అనమాట. వాళ్ళు చాలా అటెన్షన్, కేర్ తీసుకుని ఇంజనీర్ చేసి డిజైన్ చేసిన వాళ్ళు. బట్ అట్ ద సేమ్ టైం ఇఫ్ యూ సిట్ ఆన్ దిస్, ఇది చాలా కంఫర్టబుల్ బండి. 208 హార్స్ పవర్ ఉంటుంది. కానీ ఇది మీరు కొంచెం ట్రాఫిక్ ఇంత లేకపోతే డైలీ యూజ్ చేయొచ్చు. ఇట్స్ లైక్ ఆర్ట్. సో అండ్ దీని గురించి స్టోరీ చెప్పాలని యాక్చువల్గా ఇది దట్ వాజ్ మాన్స్టర్, అది స్ట్రీట్ ఫైటర్. అది స్ట్రీట్ ఫైటర్, ఇది డియావెల్. సో ఇటలీలో ఇటాలియన్లో డియావెల్ అంటే డెవిల్ అనమాట. ఓకే, సో చూడడానికి అలాగే ఉంది. బ్లాక్ కలర్లో వాళ్ళకి ఏంటంటే కాస్త డెవిలిష్ నేచర్ క్యారెక్టర్తో కొంచెం. దీనికి వెనకాల టైర్ సైజ్ చూస్తే చాలా పెద్దగా వస్తుంది, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. సో ఆ బ్యాట్మెన్ బళ్ళు ఉంటాయి కదా నైట్ టైమ్, యాక్చువల్లీ వెరీ సిమిలర్ క్యారెక్టర్. ఆరో అని ఒక సిరీస్ ఉంటుంది, అందులో ఆలివర్ క్వీన్ నడుతాడు అనమాట. అప్పుడు చూసాను ఈ బైక్ని. దెన్ అజిత్ గారు ఆరంభం అనే సినిమా అనుకుంటా, అందులో నడుపుతారు. అవి చూసాక ఏంది దీని షేప్ ఏంటి బైక్ లాగా వేరేలా ఉంది, ఒక వెరీ మోడర్న్ డిజైన్ అనిపిస్తుంది, టూ మోడర్న్ అనిపిస్తుంది. కానీ ఇది యూ విల్ బి వెరీ సర్ప్రైజ్డ్. ఇది బండి అరౌండ్ 220 odd kilos ఉన్నా కూడా మీరు సిటీలో అగైన్ చాలా కంఫర్టబుల్గా వెళ్ళచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే దీంట్లో 4 cylinders ఉంటాయి. ఇక్కడ ఒక 2 cylinders, ఇక్కడ 2 cylinders. ట్రాఫిక్లో 2 cylinders ఆఫ్ అయిపోతాయి, కార్లో ఉన్న టెక్నాలజీ లాగా. సో బండి ఇంజన్ వేడి మనకి రైడర్కి రాదు. సో అట్లానే దీనికి లైట్స్ దీంట్లో ఈ సీట్ కిందనే ఇంటిగ్రేటెడ్. ఓకే, సో చూడ్డానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. బిగ్ బైక్స్తో ప్రాబ్లం కూడా ఎక్కువ మందికి ఇంజన్ దగ్గర కాలు కాలుతున్నాయి రా బాబు, వేడి వస్తుందనే కదా. సో ఈ కంప్లైంట్ దీంట్లో అంటే ఆ కంప్లైంట్ ఉండదు. కానీ అది ఎందుకు ఆ కంప్లైంట్ వస్తుందంటే మీరు రైడింగ్ గేర్ వేసుకోవట్లేదు కాబట్టి. మీరు రైడింగ్ గేర్ వేసుకుంటే అసలు హీట్ ఎందుకు వస్తుంది, రాదు కదా. సో ఎవ్రీవన్ రైడింగ్ గేర్ ఇస్ ఇంపార్టెంట్. హెల్మెట్, జాకెట్, ప్యాంట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఇంగ్లీష్లో ఒకటి చెప్తారు, ఆల్ ద గేర్ ఆల్ ద టైమ్ అని. ఎప్పుడు పడతామో ఏంటో తెలియదు. సో మా ఫ్రెండ్ చైతన్యకి అయిన ఎగ్జాంపుల్లోనే హెల్మెట్ లేకపోయింటే ఎంత డ్యామేజ్ అయ్యింది. సో అండ్ కమింగ్ టు
దీని గురించి ఇది మల్టీ స్ట్రాడ్ లాగా ఉంది. సో అదే బైకా లేకపోతే ఏంటిది? సో ఇది ఇంకో వేరియంట్ దాంట్లో. ఓకే. ఇది బట్ హెవీ బాక్సింగ్ టైప్ ఉంది. నేను జిమ్కి వెళ్తున్నాను కాదు కానీ యూ కెన్ బ్యాలెన్స్ దిస్ విత్ 1 finger. ఓకే. సో వెయిట్ షుడ్ నాట్ బి ఏ పాయింట్. బండి బ్యాలెన్స్ ఇది చాలా ఈజీ. సో దీనికి దానికి తేడా ఏంటంటే ఇది 30 liters ఫ్యూయల్ ట్యాంక్, అది 22 liters ఫ్యూయల్ ట్యాంక్. ఇంజిన్ కెపాసిటీ ఎవ్రీథింగ్ కెపాసిటీ ఇస్ ద సేమ్. స్పోక్ వీల్స్ వస్తాయి, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్. సో మీరు ఏ టెరైన్లో ఎక్కడికైనా బ్యాడ్ రోడ్స్లో ఎక్కడైనా వెళ్ళొచ్చు. అండ్ అన్ని బైక్స్ చైన్ డ్రైవ్ ఉంటున్నాయి. చైన్ డ్రైవ్ ఎందుకంటే చైన్ ఈజ్ ఈజియెస్ట్ టు మెయింటైన్ అండ్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ ఆల్సో. అండ్ మనకేంటంటే మిగతావి పెద్ద మెయింటెనెన్స్ ఉండదు, కానీ అవి ఎప్పుడో 50,000 60,000 kilometers మార్చాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఇది కొంచెం చైన్ లూప్ చేసుకుని టైట్ చేసుకుంటే యూ ఈజీలీ ఒక 5,000 6,000 kilometers వెళ్ళిపోవచ్చు. వీటి సర్వీస్ కాస్ట్ ఎలా ఉంటుంది? మన దగ్గర సర్వీస్ ఎలా ఉంటుంది? మనకి పెద్ద బైక్స్కి అరౌండ్ 12,000 to 15,000 per year. ఈ బైక్స్కి ఆయిల్ చేంజ్ ఎవ్రీ 2 years. ఇప్పుడు మన బైక్స్లో చిన్న 100-150 cc ఎవ్రీ 4 months 6 months ఆయిల్ చేంజ్ చేస్తారు. వీటికి ఎవ్రీ 2 years 15,000 kilometers లేదా 2 years ఆయిల్ చేంజ్. ఇవన్నీ విన్నాక నాకు మనం రాయల్ ఎన్ఫీల్డ్ వీటి మీద అన్నెసరికి ఎక్కువ ఖర్చు పెడతాం అనిపిస్తుంది. అంటే ఇవి కొనడానికి ముందు ఎక్కువ ఆలోచిస్తాము, అవి కొనేసి ఎక్కువ పెట్టడానికి ఇబ్బంది పడతాం. అంటే ఇవి అనుకున్నంత ఎక్స్పెన్సివ్ టు మెయింటైన్ కాదు. ఈ విషయం చాలా మందికి తెలియాలి. ఎందుకు అంటే దే హ్యావ్ ప్యాషన్, దే హ్యావ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ దీస్ బైక్స్. దీనికి ఇప్పుడు నా బండికే నేను లాస్ట్ 2 years అయింది కొని. ఇప్పుడు వరకు బ్రేక్ ప్యాడ్స్ ఒక్కసారి మార్చా, టైర్స్ 18,000 తిరిగాను, ఇంకా మార్చలేదు. ఇంకా మెయింటెనెన్స్ మొత్తము ఒక మేబీ 20,000 మించి అవ్వలేదు 2 yearsలో. సో ఆ సెన్స్లో మనకి ఇవి అంత ఎక్స్పెన్సివ్ కాదు. డెఫినెట్లీ కాదు, ఎందుకంటే ఒక బైక్ ఒక యావరేజ్ 4 lakhs పెట్టి ఒక మంచి ఒకసారి ఒక 600cc బైక్ తీసుకుంటున్నారు ఉన్న బ్రాండ్స్లో. కరెక్ట్. 400cc to 600cc మధ్యలో అనుకుందాం. బట్ వాళ్ళకి పెట్టే ఎక్స్పెన్సెస్ చూస్తే ఈజీ టు 20K అబవ్ అయిపోతుంది. వెళ్తాయి, ఏదో అది పోయింది ఇది పోయింది వెళ్ళిపోతాయి అంటే ఉంటాయి. కానీ ఇవి ఏంటంటే దీస్ ఆర్ ఆల్ నేను లాస్ట్ లాంగ్ అని చెప్పొచ్చా? ఈజీలీ దీని మీద 60-70,000 kilometers వెళ్ళి టెస్ట్ చేసి. ఇప్పుడు యూరోప్లో ఒక రైడ్ జరిగింది వేర్ ఒక్కొక్క కంట్రీ నుంచి, అక్కడ యూరోప్లో మన స్టేట్స్ లాగానే అన్ని కంట్రీస్ పక్క పక్కనే ఉంటాయి. ఓకే. సో ఒక పర్సన్ వెళ్ళి ఒక స్టేట్ కంట్రీ దాటేసిన తర్వాత ఇంకొకరికి ఇచ్చారు. అట్లా ఈ బండి మీద స్పెసిఫిక్గా అంటే ఇది కాదు, ఈ మోడల్లో 60,000 kilometers వితిన్ 3 months తిరిగిన కేసులు కూడా ఉన్నాయి. సో బండి పాత చాలా రిలయబుల్ అండ్ ఈజీ టు యూస్. అండ్ కమింగ్ టు దిస్ బైక్ డుకాటి మాన్స్టర్, మనకి వన్ ఆల్ పర్పస్ బైక్ విచ్ ఎవరైనా ఆఫీస్కి వెళ్ళాలి, టూరింగ్ వెళ్ళాలి, లైట్ వెయిట్ కావాలి, మంచి ఫన్ ఉండాలి సిటీలో, కానీ బడ్జెట్ కొంచెం రీజనబుల్ ఉండాలి అంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ప్రైస్ ఇది 16 lakhs అట్లా ఉంటుంది. ఓకే. సో దీంట్లో మనకి 111 horsepower 93 Nm టార్క్ వస్తుంది. వెరీ ఈజీ టు యూజ్ బైక్. సో చాలామంది ఈ కొన్న వాళ్ళందరూ రాయల్ ఎన్ఫీల్డ్స్ చిన్న బైక్స్ నుంచి అప్గ్రేడ్ అయిన వాళ్ళు సెట్ యూ కెన్ సెట్ ఆన్ ఇట్ అండ్ సీ. వెరీ లైట్ వెయిట్ మోటార్ సైకిల్, కాళ్ళు కూడా పైకి పెట్టేసేయండి, యూ కెన్ పుట్ ఇట్ ఆన్. బట్ రెగ్యులర్ బైక్ లాగానే ఉంటుంది. పెద్ద బైక్ అంత ఎక్కువ పవర్ ఉన్న బైక్ లాగా ఉండదు, అంటే ఒక కాన్ఫిడెన్స్ బూస్టప్ లాగే ఉంది. వెరీ ఈజీ టు యూజ్. మెయింటెనెన్స్ అగైన్ మళ్ళీ ఆయిల్ చేంజ్ ఆల్సో ఎవ్రీ 2 years. ఇది కంపల్సరీ మెన్షన్ చేయాలి ప్రతి ఒక్కరికి. ఎందుకంటే డుకాటి బైక్స్ అనగానే అమ్మో ఇది కొంటాం ఓకే, బట్ కొన్న తర్వాత మెయింటెనెన్స్ హెవీగా ఉంటుంది అనుకుంటూ ఉంటారు. బట్ అలా కాదు. ఇప్పుడు డుకాటి కొత్తగా లాంచ్ చేసింది ఏంటంటే ఈ బండికి మల్టీస్ట్రాడాకి మెయింటెనెన్స్ ప్యాకేజ్ ఉంది. ఓకే. సో మీరు 4 yearsకి సర్వీస్ ఒకేసారి కట్టేయచ్చు. రేట్లు పెరిగినా పార్ట్లు పెరిగినా అన్నీ ఒకేసారి ముందు కట్టేయచ్చు. అదే ప్రైస్లో మీకు అండ్ ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా అప్లై అవుతుంది. బట్ దిస్ ఫీల్స్ లైక్ వెరీ హోమీ అనమాట. చాలా కూల్ కామ్ అలా కంపోజర్ పోస్టర్ అలా ఉంది. బట్ ఇంజిన్ ఈస్ వెరీ పవర్ఫుల్. దీని మీద ట్రాక్లో రేసింగ్కి వెళ్ళి సెక్సీ టు బి ఫ్రాంక్ మెన్షన్ చేయాలంటే. So the next one we have is Desert X. ఇది వీళ్ళకి ఏదో రేసింగ్ ఉంటుంది కదా అన్న, లైక్ దాన్ని
డెజర్ట్లో. సో డకార్ ర్యాలీ అని ఉంటుంది. దీని డిజైన్ ఇన్స్పిరేషన్ అక్కడ నుంచి వచ్చింది. పాత డకార్ రేస్ లో పార్టిసిపేట్ చేసిన డుకాటి వెహికల్స్ దాని నుంచి. దీంట్లో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఆఫ్ రోడ్లో ఫుల్లీ కేపబుల్. మనకి మార్కెట్లో కాంపిటీషన్ బైక్స్ కన్నా మోర్ ఎక్విప్మెంట్, మోర్ పవర్ అండ్ ఫీచర్స్ కూడా బెటర్ ఫీచర్స్. సో దీనికి ప్రీమియం ఉంటుంది, డుకాటి ప్రీమియం, బికాజ్ ఈ డుకాటి బ్రాండింగ్ బ్యాడ్జింగ్ ఉండే వాల్యూ మార్కెట్లో ఎక్కడ ఉండదు. సో అండ్ ఇదే బైక్లో నేను ఇక్కడ కూడా ట్యాంక్స్ వచ్చినట్టు చూసాను. అవును, ఇది కూడా టూరింగ్కి వాడతారు. కొంచెం ఆఫ్ రోడ్ అడ్వెంచర్ టూరింగ్ ఇంట్రెస్ట్. పెట్రోల్ ట్యాంక్ అక్కడ ఇంకో వెహికల్ ఉంది. సో దీని 22 లీటర్స్ వస్తుంది, ఇంకొక 7-8 లీటర్స్ వెనకాల వస్తుంది. సో ఈ ఫ్యూయల్ అయిపోగానే ఇక్కడ నుంచి ఆటోమేటిక్ త్రూ సో ఆటోమేటిక్ అది ఎంటీ అవ్వగానే దీని నుంచి రీఫిల్ అవుతుంది. సో టెక్నాలజీ వైజ్ చాలా అడ్వాన్స్ టెక్నాలజీ. మినిమం 450 to 500 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది టూరింగ్ వెళ్ళాలన్నా కూడా. బట్ మెయిన్ ఏంటంటే దీని ఫోకస్ ఆఫ్ రోడింగ్, అడ్వెంచర్ టూరింగ్. అది స్పోర్ట్స్ టూరింగ్, హైవే టూరింగ్, ఏదైనా బ్యాడ్ రోడ్స్ వచ్చినా ఇట్ కెన్ హ్యాండిల్. అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ కనిపిస్తూ ఉంది ఓవరాల్గా జాకెట్స్ కానీ. సో మనకి ఇది స్క్రాంబ్లర్ లైనప్ అనమాట. దాంట్లో ఇది ఐకాన్ వేరియంట్. ఇది ఎక్స్ షోరూమ్ వచ్చి 10.91 lakhs. ఓకే, గేర్ అన్నారు కాబట్టి ఎగ్జాంపుల్ నాకు ఇది ఎవరో వేరే వాళ్ళు చెప్పారు, అది కరెక్ట్గా అనిపించింది కాబట్టి షేర్ చేస్తున్నాను. మనం బండి 11 lakhs పెట్టి కొన్నప్పుడు మినిమం 10% మన రైడింగ్ గేర్ మీద పెట్టాలి. అది ఎందుకంటే బండికి వాల్యూ మనం 11 ఇస్తున్నప్పుడు మన ఓన్ బాడీకి 10% ఇవ్వలేమా? జనాలు ఏంటంటే కొందరు లేదు చీపెస్ట్ వేరియంట్ తక్కువ ఏదో గేర్ కొనేసుకుని వాడేద్దాము. అవి ఏంటంటే హెల్మెట్స్ అన్కంఫర్టబుల్, రైడింగ్ జాకెట్స్ అన్కంఫర్టబుల్ ఇనీషియల్లీ, బట్ ఒకసారి అలవాటు అయ్యాక యూ కెన్ యూజ్ ఇట్. అండ్ డుకాటి స్క్రాంబ్లర్, నేను ఈ బైక్ మీ వీడియోస్లో ఎక్కువ చూసాను. సిల్వర్, కరెక్ట్, బ్లాక్ అండ్ సిల్వర్. అది స్క్రాంబ్లర్ 1100 నాది, ఇది 800 వేరియంట్. ఇది వెరీ ఐకానిక్ బైక్ ఇన్ డుకాటి లైనప్ అనమాట. సో షాహిద్ కపూర్ కూడా బైక్ ఉంది, స్క్రాంబ్లర్ 1100 ఉంది. సో డియావెల్ కి మా బ్రాండ్ అంబాసిడర్ ఇస్ రణ్వీర్ సింగ్. ఓకే, సో చాలా సెలబ్రిటీస్ దగ్గర ఉన్నాయి. దీని ఐకాన్ అంటే మెయిన్ థింగ్, ఇది 10 years అయింది లాంచ్ అయ్యి. వెరీ లైట్ వెయిట్, ఈజీ టు యూస్, యూ కెన్ సిట్ అండ్ సీ. మనకి ఉన్న మార్కెట్లో వెరీ ఈజీ బైక్, పెద్ద సైజ్ ఉండదు. దీన్ని మేల్ ఫీమేల్ అని కూడా లేదు, చాలామంది ఫీమేల్ రైడర్స్ కూడా వెరీ యాక్సెసిబుల్, ఈజీ టు యూస్. సో సిటీలో కంఫర్టబుల్గా కొంచెం క్లాసిక్ లుక్, క్లాసిక్ ఫీల్ కావాలి అంటే దిస్ ఇస్ ద బెస్ట్ బైక్ ఇన్ ద డుకాటి లైన్. ద యాక్చువల్ స్క్రాంబ్లర్ అని చెప్పొచ్చు అనుకుంటా కదా. స్క్రాంబ్లర్ ట్రెండ్ స్టార్ట్ చేసిందే డుకాటి ఈ బైక్తో. మిగతా వాళ్ళందరూ ఇప్పుడు 400cc 900cc వచ్చినాయి, కానీ స్క్రాంబ్లర్ ట్రెండ్ స్టార్ట్ చేసి స్క్రాంబ్లర్ డుకాటి వరల్డ్ వైడ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ మోడల్స్ ఎవర్. ఇఫ్ పీపుల్ షుడ్ నో దిస్ థింగ్, ఏంటి అంటే స్క్రాంబ్లర్స్ అనే బైక్స్ ఉండేవి కాదు బేసిక్గా. ప్రాపర్ కొన్ని బైక్స్ తీసుకుని వాటిని స్క్రాంబ్లర్స్లో మార్చేవాళ్ళు. కరెక్ట్. లేటర్ ఆన్ దీస్ యాక్చువల్ ద ఫస్ట్ స్క్రాంబ్లర్ అని చెప్పొచ్చు అనుకుంటా. సో క్లాసిక్ బైక్స్ ని ఆ పేరులోనే స్క్రాంబుల్ అంటే హ్యాండిల్ మార్చడం, ఇది కస్టమైజబుల్ అనమాట. మొత్తం హ్యాండిల్ బార్ కావాలంటే మార్చుకోవచ్చు. అబ్రాడ్ లో ప్యానెల్స్ కూడా కలర్ మార్చుకోవచ్చు. కొందరు సస్పెన్షన్ రేర్ తీసేసి ఫిక్స్డ్ సస్పెన్షన్ పెట్టుకుంటారు, దాన్ని బాబర్ అంటారు. చాలా నేను చూసాను మీరు ఈ హ్యాండిల్ తీసేసి లైక్ కెఫే రేసర్ లా చేశారు. సో మనకి ఫ్లెక్సిబిలిటీ చాలా ఎక్కువ అనమాట కస్టమైజేషన్ లో. అబ్రాడ్ లో కొందరు దీనికి పెయింట్లు వేసుకుంటారు, కలర్స్, హ్యాండిల్ బార్ మార్చుకోవచ్చు, సస్పెన్షన్, టైర్స్, లిమిట్లెస్. సూట్ అయిందో లేదో చెప్పండి. థ్యాంక్ యూ. ఇది బాగుంది, బట్ స్క్రాంబ్లర్లో మ్యాట్ ఫినిష్ అనేది ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. బ్లాక్ మ్యాట్ ఫినిష్ ఉంది. సో సేమ్ ఇక్కడ ఇది ఒక ఫుల్ థ్రాటిల్ అని ఇంకో వేరియంట్, దీంట్లోనే ఫుల్ బ్లాక్ ఐకాన్లో కూడా ఉంటుంది. ఓకే, సో ఇది ఇంకా ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది లుక్ని. సో దీనికి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే దీనికి ఆల్రెడీ కొన్ని యాక్సెసరీస్ ఇన్బిల్ట్ వస్తాయి. ఓకే, సో అవి సపరేట్గా తీసుకుంటే మోర్ దాన్ 2.5 lakhs అవుతాయి. దీంట్లో ఇంక్లూడెడ్ వచ్చేస్తున్నాయి. సో ఎవరికైనా కొన్ని యాక్సెసరీస్ నచ్చితే, ఇండికేటర్స్ కానీ, పెయింట్ స్కీమ్ కానీ, హ్యాండిల్ బార్ ఇది కొంచెం కిందకు ఉంటుంది దీనికన్నా, ఎగ్జాస్ట్ సపరేట్ ఎగ్జాస్ట్, ఇది అక్రోబావిక్ ఎగ్జాస్ట్ కదా, ఇది టర్మియానీ ఎగ్జాస్ట్. ఓకే, కింద సంప్ గార్డ్ ఇంక్లూడెడ్ ఉంటుంది దీంట్లో, కొన్ని బ్లాక్ డౌట్ బిట్స్. జస్ట్ ఒక డిఫరెంట్ ఆప్షన్, అంటే ఒక్కొక్కరి టేస్ట్కి ఏది నచ్చుతుంది అనే దాన్ని బట్టి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర. అండ్ డుకాటి
బైక్స్ అనగానే ఒక వర్డ్లో మన తెలుగు ఆడియన్స్కి చెప్పాలి అంటే వాట్ విల్ యూ సే? ప్యాషన్ అండ్ థ్రిల్. ప్యాషన్ అండ్ థ్రిల్. 2 words కానీ తప్పదు. అండ్ చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. హోప్ఫుల్లీ ఈ మోస్ట్ ఆఫ్ ది డౌట్స్ అయితే మీరు ఈ వీడియో క్లియర్ చేస్తారు. ఐ డిడ్ క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్లీ చరణ్ అన్న అందరికీ తెలిసిందే ఈ గురు క్రేజీ ఛానల్ నుంచి బైకింగ్, మోటో వ్లాగింగ్, ఈవెన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్. హోప్ఫుల్లీ ఆయనతో స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఒక పాడ్కాస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఏం కావాలి అవద్దా అనేది. అండ్ కంగ్రాట్స్ అన్న, రీసెంట్గా ఈవీ, అసలు ఈవీ అనగానే ఫస్ట్ మీరు నెక్సాన్ ఈవీ, దాంతో లాంగ్ జర్నీ. అది ఇంకొక అది ఎట్లా అంటే అవసరంతో స్టార్ట్ అయింది. అదొక ప్యాషనేట్ వర్క్ లాగా ఇంకా ఇనిషియల్ డేస్లో టాటా వాళ్ళు మీకు రాయల్టీ ఇవ్వాల్సేమో, ఇప్పుడు వాళ్ళ నుంచి వద్దులే ఇప్పుడు. సో ఆఫ్టర్ దట్ దానికి అప్డేటెడ్ వర్షన్ ఇప్పుడు. కరెక్ట్. ఇప్పుడు EV6తో ఐఎమ్ హ్యాపీ. 500 kilometers రేంజ్ వస్తుంది హైవే పైన, సిటీలో హాయిగా ఉంది. కరెంట్ ఇంట్లో సోలార్ చార్జర్ ఉంటే ఆల్మోస్ట్ 0 cost. సో దాని మీద నాకు ఖర్చు అవ్వట్లేదు. బట్ హోప్ఫుల్లీ wanted to have a breakfast ride with you. Sure. Sometime definitely in the future. Sure. Thanks for coming here to the Ducati Hyderabad showroom. ఏమైనా ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే definitely feel free to message. Thank you so much Anna for welcoming us, and it is our pleasure to have you in our interview. Thank you so much.